వాసవి కన్యక పరమేశ్వరి ఆలయం వద్ద ఈరోజు శాకాంబరి అలంకారం అత్యంత వైభవంగా నూతన కమిటీ అధ్యక్షులు కోటగురు బ్రహ్మంగారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ శాకాంబరి అలంకారంలో 3000 కేజీల కూరగాయలతో మరియు 500 కేజీల కరివేపాకుతో 200 పుచ్చకాయలు 300 కేజీల వివిధ రకాల పండ్లతో అత్యంత వైభవంగా శాకాంబరి అలంకారం నిర్వహించడం జరిగిందని మీడియా ద్వారా అధ్యక్షుడు కోట గురుబ్రహ్మం, గౌరవ సలహాదారులు షణ్ముఖం, గౌరవ అధ్యక్షులు కొండ ప్రవీణ్ శంకర్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి రమేష్ బాబు, సత్యం, ఎంపీ ఆంజనేయులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని అత్యంత వైభవంగా శాకాంబరి అలంకారం నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాదం ఏర్పాటు చేసి ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శాకాంబరి అలంకారం జరుగుతుందని మీడియా ద్వారా తెలియజేశారు. జై వాసవి. ఈరోజు ఆషాఢ మాసం లాస్ట్ శుక్రవారం రోజు శాకాంబరి అలంకారం అమ్మవారి గుడి వద్ద, కన్యకాపరమేశ్వరి అమ్మవారి గుడి వద్ద అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. నెల్లూరు ప్రజలందరూ కూడా దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షం పొంది తీర్థ ప్రసాదాలు సేకరించి అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి దేవుని తీసుకోవాల్సింది. మా అసోసియేషన్ తరఫున ఆర్యవైశ్య తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. జై వాస్తవి. నా పేరు కొండ ప్రవీణ్ శంకర్. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. మేము మొన్న 31వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తదుపరి ఒక్కరోజే 400 మందికి 2 దాతల సహకారంతో అన్నదానం చేశాము. అలాగే ఈరోజు 2వ తారీఖు శుక్రవారం రోజు శాకాంబరి అలంకారం చాలా గ్రాండ్గా, ఘనంగా, అద్భుతంగా చిత్తూరు నుంచి ప్లేయింగ్ చేసేవాళ్ళు వచ్చి అలంకరించారు. ఈ అలంకారాన్ని చూసేందుకు భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల దాకా ఈ దర్శన భాగ్యం ఉంటుంది. కావున భక్తులు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రాబోయే
చేసినా ఇలాగే ఘనంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను. కావున భక్తులందరూ ఈరోజు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శాకాంబరి అలంకారము అంగరంగ వైభవంగా జరుగుతున్నది. 2500 కిలోలు కూరగాయలు తినేమి 500 కిలోలు పళ్ళతోటి బ్రహ్మాండంగా అలంకరణ చేయడం జరిగింది. దీనికంతా ఉభయదాతలుగా వాసవి క్లబ్ సిటీ వారు వ్యవహరిస్తున్నారు. అట్లాగే ఈ యొక్క దేవస్థానానికి అమ్మవారి భక్తులందరూ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. మరొకసారి ఈరోజు సాయంత్రం వరకు కూడా దేవస్థానం తెరిచే ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా సభ్యులందరూ కూడా భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. 3,000 కేజీలు కూరగాయలతో, అలాగే 500 కేజీలు కరివేపాకుతో, అలాగే 200 పుచ్చకాయలు మరియు 300 కేజీలు పలు రకములైనటువంటి పండ్ల రకములతోటి ఈ అలంకారాన్ని చేయడం జరిగింది. చాలా అత్యంత అందంగా రావడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారి కృపాకటాక్షలు పొంది అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.